ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయ ఉద్రిక్తతలో ఒకవైపు స్థానిక మోసాలు, మరోవైపు వెరసి సామాన్యుడి గ్యాస్ కష్టాలు రెట్టింపవుతున్నాయి. విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం గాంటాడులోని ఒక గ్యాస్ ఏజెన్సీలో అప్పారావు అనే వ్యక్తి డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. వరుసగా ఎండలు ముదురుతున్న వేళ గ్యాస్ కష్టాలు కూడా తోడయ్యాయి. ఈ క్రమంలో అప్పారావు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేయకుండానే వినియోగదారుల వద్దకు వెళ్లి ఏదో సాకు చెప్పి ముందే ఓటీపీ తీసుకున్నాడు. ఇలా సుమారు 30 మంది కస్టమర్ల నుంచి ఓటీపీలు సేకరించి ఆ సిలిండర్లతో అదృశ్యమయ్యాడు. సేపటికి సిలిండర్లు రాకపోవడం, అప్పటికే డెలివరీ సక్సెస్ అయినట్లు మెసేజ్లు రావడంతో కస్టమర్లు ఏజెన్సీని నిలదీశారు. తీరా చూస్తే అప్పారావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. దీంతో గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల సబ్సిడీ తగ్గి సిలిండర్ ధర సామాన్యుడికి భారంగా మారింది. ఇటువంటి సమయంలో డెలివరీ బాయ్స్ ఓటీపీల పేరుతో మోసం చేయడంతో బాధితులు సిలిండర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డెలివరీ బాయ్ ను నమ్మి ఓటీపీలు ఇవ్వడం వల్ల ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. సిలిండర్ చేతికి అందిన తర్వాతే ఓటీపీ చెప్పాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.